సీఎం రేవంత్ సారు బెదిరించి మా భూములు గుంజుకుంటున్నాడు, మీరే కాపాడాలని కేఏ పాల్ సార్కు కంప్లైంట్ పోయిందట. వస్తున్న ఫార్మా కంపెనీ బాధితుల తరపున నేను ఫైటింగ్ చేస్తా, అవతలి దిక్కు ఎంత తోపు తూరం లీడర్ ఉన్నా సరే ఎవరిని ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదంటున్నాడట. పోరాటం ఎప్పటి నుంచి సురువు చేస్తాడో మనం కూడా చూద్దాం పారి. అయ్యా కేఏ పాల్ సారు, మరి మీరు ఎప్పుడు కొడంగల్కు పోతుండ్రో చెప్పుర్రి. బలవంతంగా ఫోర్స్ చేసి భూములు స్వీకరించడం అంటే ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది, వదిలేదు లేదు. గుర్తించుకున్నారు కదా మీరంతా. త్వరలో వస్తున్నాను, 2-3 రోజుల తర్వాత. ఇన్నరా ఇంకింత ముచ్చట చెప్తుండు, మొత్తం ఇనుర్రి. మీరు తొందరపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, కంగారు పడకండి. వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం, కోర్టులకు వెళ్దాం, ప్రార్థిద్దాం. న్యాయం చేయడానికి నేనున్నానని గమనించాను. ఇన్నరా ఏమంటున్నాడు? ఎవ్వరు రంది పడకుండ్రి, చింత చెందకుండ్రి, నేను ప్రార్థన చేసి ప్రభువుతోని మాట్లాడి కోర్టుకు పోదాము, సర్కారుతోని కొట్లాడదాము, మీకు కేఏ పాలు ఉన్నాడు అనుకోవచ్చిండు. అయ్యా పాల్గారు, తెలంగాణ బిడ్డలమని తెగ చెప్పుకునేటోళ్ళు, తెలంగాణ ఉద్యమకారులమని ఊగిపోయేటోళ్ళు, పేదల పెన్నిధులమని పేరుకు రాజకీయం చేసేటోళ్ళు, బడుగుల బంధువులమని బాత్కాలు కొట్టేటోళ్ళు కొందరు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్ల లడాయి గురించి కుయ్యమంటలేరు, కుట్టుకుమంటలేరు. కానీ శాంతి సహనం అనుకుంటా ప్రజాశాంతి పార్టీతోని ప్రజల్లో తిరుగుతున్న మీరు మాత్రము పోరాటం చేస్తేందుకు ముంగటికి వస్తుంటే అందరు తారీఫు చేస్తున్నారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.